నమస్కారం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహానుభావులు జన్మించారు. కానీ 8వ శతాబ్దంలో కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యులు చేసిన మేధోమథనం అసమానమైనది. కేవలం 32 ఏళ్ల స్వల్ప జీవితకాలంలోనే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి అద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి చాటిన జగద్గురువు ఆయన. అయితే శంకరుల దిగ్విజయ యాత్రలో ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపు ఉంది. అదే మాహిష్మతి నగరంలో గొప్ప పండితుడైన మండనమిశ్రుడు మరియు ఆయన భార్య ఉభయ భారతీ దేవులతో జరిగిన చారిత్రాత్మక వాద ప్రతివాద. ఈ వాదన కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదు. ఇది జ్ఞాన మార్గానికి మరియు కర్మ మార్గానికి మధ్య జరిగిన మహాయుద్ధం. సాక్షాత్తు సరస్వతీదేవి అవతారంగా భావించబడే ఉభయ భారతీదేవి ఒక సన్యాసికి ఎటువంటి క్లిష్టమైన సవాలు విసిరారు? ఆ సవాలును అధిగమించడానికి శంకరులు చేసిన అద్భుతమైన యోగ ప్రక్రియ ఏమిటి? చివరకు అద్వైత సిద్ధాంతం ఎలా విజయం సాధించింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథలో ప్రతి అడుగులోనూ ఒక గొప్ప జీవన సత్యం మరియు మన సంస్కృతి యొక్క గొప్పతనం దాగి ఉంది. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగులను పంచిన పుణ్యభూమి మన భారతదేశం. ఎందరో మహానుభావులు, ఋషులు, మునులు ఈ గడ్డపై జన్మించి మానవాళికి జీవన మార్గాన్ని చూపించారు. అటువంటి వారిలో అగ్రగణ్యులు, జగద్గురువులుగా కీర్తించబడే ఆదిశంకరాచార్యులు. నేడు మనం ఆదిశంకరుల జీవితంలో అత్యంత ఆసక్తికరమైన మరియు లోతైన అర్థం కలిగిన ఒక ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆదిశంకరులు మరియు మండనమిశ్రుడి ధర్మపత్ని ఉభయ భారతీదేవి మధ్య జరిగిన వాద ప్రతివాదాలు. ఈ అంశం కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇది భారతీయ తత్వశాస్త్రంలోని లోతులను, స్త్రీ శక్తి యొక్క ఔన్నత్యాన్ని మరియు జ్ఞాన సముపార్జనలో ఉండే చిత్తశుద్ధిని మనకు వివరిస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రతి మలుపులోనూ ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. ఈ ప్రయాణంలో మనం 8వ శతాబ్దపు భారతదేశంలోకి వెళ్ళి ఆనాటి మేధో మథనాన్ని కళ్ళకు కట్టినట్లు చూద్దాం. చారిత్రక అంచనా ప్రకారం క్రీస్తు శకం 788 నుండి 820 మధ్యలో మరియు పీఠాల ఆధారంగా అయితే క్రీస్తు పూర్వం 509 477 మధ్యలో శ్రీ ఆదిశంకరాచార్యులు కేరళలోని కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబా దంపతులకు జన్మించారు. 8 ఏళ్ల ప్రాయంలోనే సన్యాసం స్వీకరించి తన గురువు గోవింద భగవత్పాదుల వద్ద వేదాంగాలను అభ్యసించారు. ఆ సమయంలో భారతదేశంలో సనాతన ధర్మం క్షీణదశలో ఉంది. అనేక మతాలు, విభిన్న సిద్ధాంతాల మధ్య ప్రజలు గందరగోళంలో ఉన్నారు. అద్వైత సిద్ధాంతం ద్వారా, అంటే ఆత్మ మరియు పరమాత్మ ఒక్కటే అనే సత్యం ద్వారా దేశాన్ని ఏకం చేయాలని శంకరులు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన దేశవ్యాప్త దిగ్విజయ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ప్రయాగలో కుమారీల భట్టు అనే గొప్ప పండితుడిని కలిశారు. కుమారీల భట్టు అప్పట్లో కర్మకాండలకు, అంటే పూర్వమీమాంస, అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే ఆయన తన జీవితాంతం చేసిన పనులకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్నిలో దహనమవుతున్న సమయంలో శంకరులు ఆయనను కలుసుకున్నారు. కుమారీల భట్టు శంకరుల జ్ఞానాన్ని గుర్తించి తన శిష్యుడైన మండనమిశ్రుడిని కలవమని సూచించారు. మండనమిశ్రుడిని వాదనలో గెలిస్తే అద్వైత సిద్ధాంతానికి దేశవ్యాప్త ఆమోదం లభిస్తుందని ఆయన వివరించారు. కుమారీల భట్టు సూచన మేరకు ఆదిశంకరులు మాహిష్మతి నగరానికి పయనమయ్యారు. నేటి బీహార్ ప్రాంతంలో ఇది ఉందని కొందరు చరిత్రకారులు భావిస్తారు. మండనమిశ్రుడు ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన గృహస్థ పండితుడు. ఆయన ఇల్లు ఒక విశ్వవిద్యాలయంలా ఉండేది. ఆదిశంకరాచార్యులు మండనమిశ్రుడిని వెతుకుతూ మాహిష్మతి నగరానికి చేరుకున్నప్పుడు అక్కడ నదిలో నీళ్లు పట్టుకుంటున్న కొందరు మహిళలు మండనమిశ్రుడి ఇంటి చిరునామా ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా వివరించారు. స్వత ప్రమాణం పరత ప్రమాణం కేరాంగనా యత్ర గిరో గిరంతి ద్వారస్థ నీడస్థ నిరుద్ధ బుద్ధ జానీహి తన్మండన మిశ్రధామ అన్నారు. ఈ శ్లోకంలో వారు మండనమిశ్రుడి పాండిత్యాన్ని ఎంత గొప్పగా వర్ణించారంటే, స్వతప్రమాణం పరత ప్రమాణం, ఏ ఇంట్లో అయితే పంజరాల్లో ఉన్న పక్షులు, అంటే చిలుకలు కూడా వేదాల ప్రామాణికత గురించి, అంటే వేదాలు తమంతట తాముగా ప్రమాణాలా, స్వతప్రమాణం, లేక వేరే ఇతర ఆధారం మీద ఆధారపడతాయా, పరత ప్రమాణం అనే గహనమైన మీమాంస చర్చలు చేసుకుంటాయో
కీరాంగన ఎత్ర గిరి గిరంతి, ఎక్కడైతే పక్షుల పలుకులు కూడా ఇటువంటి వేదాంత చర్చలతో నిండి ఉంటాయో, జానీహి తన్మండన మిశ్రధామ, ఆ ఇల్లే మండన మిశ్రుడి నివాసమని తెలుసుకోండి. అంటే సామాన్య మానవులే కాకుండా ఆ ఇంట్లోని పక్షులు కూడా అంతర్జ్ఞానాన్ని కలిగి ఉంటాయని, అటువంటి ఇల్లే మీరు వెతుకుతున్న పండితుడి ఇల్లు అని ఆ స్త్రీలు శంకరులకు దిశానిర్దేశం చేశారు. శంకరులు మండన మిశ్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రాద్ధకర్మ జరుగుతోంది. సన్యాసుల పట్ల మండన మిశ్రుడికి కొంత ప్రతికూల అభిప్రాయం ఉండేది. కర్మకాండలను వదిలేసి సన్యాసం తీసుకోవడం తప్పు అని ఆయన భావించేవారు. అందువల్ల ప్రారంభంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే అక్కడ ఉన్న మహర్షుల సూచన మేరకు మండన మిశ్రుడు శంకరులతో శాస్త్రచర్చకు అంగీకరించాడు. ఈ వాద ప్రతివాదాలకు కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకున్నారు. మండన మిశ్రుడు ఓడిపోతే ఆయన తన గృహస్థాశ్రమ ధర్మాన్ని వదిలి సన్యాసిగా మారి శంకరుడు శిష్యుడవ్వాలి. ఒకవేళ శంకరులు ఓడిపోతే ఆయన తన సన్యాసాన్ని వదిలి గృహస్థుగా మారి పెళ్లి చేసుకోవాలి. ఈ పందెం చాలా పెద్దది. ఇద్దరు మహాపండితుల మధ్య జరిగే ఈ చర్చకు న్యాయ నిర్ణేతగా ఎవరు ఉండాలనే ప్రశ్న వచ్చినప్పుడు శంకరులే స్వయంగా మండన మిశ్రుడి భార్య ఉభయభారతీదేవి పేరుని ప్రతిపాదించారు. ఉభయభారతీదేవి స్వయంగా గొప్ప విదుషీమణి. ఆమె సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమని ప్రజల నమ్మకం. ఆమె తన భర్త పక్షాన నిలబడకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇస్తుందని శంకరులకు తెలుసు. చర్చావేదిక సిద్ధమైంది. ఉభయభారతి ఒక అద్భుతమైన పద్ధతిని సూచించారు. ఆమె ఇద్దరి మెడలోనూ తాజా పూలమాలను వేశారు. ఎవరి వాదనలోనైతే సత్యం ఉండదో, ఎవరిలోనైతే కోపం లేదా అశాంతి కలుగుతుందో వారి శరీర ఉష్ణోగ్రత పెరిగి మెడలోని పూలమాల వాడిపోతుందని, అలా మాల వాడిపోయిన వారే ఓడిపోయినట్లుగా పరిగణించబడతారని ఆమె చెప్పారు. ఇది కేవలం మేధోపరమైన చర్చ మాత్రమే కాదు, అది వ్యక్తిత్వానికి కూడా పరీక్ష. ఈ చర్చ సుదీర్ఘమైన కాలం పాటు కొనసాగింది. కొన్ని ఆధారాల ప్రకారము 32 రోజులని, మరికొన్ని ప్రకారం 6 నెలల పాటు నిరంతరం వాదోపవాదాలు జరిగాయి. మండన మిశ్రుడు కర్మకాండల ద్వారానే, అంటే యజ్ఞయాగాదులు చేయడం ద్వారానే మోక్షం లభిస్తుందని వాదించారు. వేదాల్లోని కర్మ మార్గమే శ్రేష్టమని ఆయన గట్టిగా నమ్మేవారు. శంకరులు దీనిని ఖండిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని వినిపించారు. కర్మలు కేవలం మనస్సును శుద్ధి చేస్తాయని, కానీ నిజమైన మోక్షం కేవలం జ్ఞానం ద్వారానే, అంటే ఆత్మజ్ఞానం లభిస్తుందని ఆయన తర్కించారు. చర్చ చివరి దశకు చేరుకున్నప్పుడు మండన మిశ్రుడి మెడలోని పూలమాల నెమ్మదిగా వాడిపోవడం ప్రారంభమైంది. ఆయన వాదనల్లో పస తగ్గిపోవడం, శంకరుల మేధస్సుకు ఆయన సమాధానం చెప్పలేకపోవడం గమనించిన ఉభయభారతీదేవి తన భర్త ఓడిపోయినట్లుగా ప్రకటించారు. మండన మిశ్రుడు తన ఓటమిని అంగీకరించి సన్యాసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడే ఒక పెద్ద మలుపు చోటు చేసుకుంది. మండన మిశ్రుడు సన్యాసం స్వీకరించబోతుంటే ఉభయభారతి జోక్యం చేసుకున్నారు. ఆమె శంకరులతో ఇలా అన్నారు: యతివర, మీరు నా భర్తను ఓడించారు నిజమే, కానీ శాస్త్రాల ప్రకారము భార్య భర్తలో సగభాగం అర్ధాంగి. కాబట్టి మీరు నా భర్తను గెలిచారంటే సగం మాత్రమే గెలిచినట్టు. నన్ను కూడా ఓడిస్తేనే మీ విజయం సంపూర్ణమవుతుంది అని సవాలు విసిరారు. ఆమె అసాధారణమైన పాండిత్యాన్ని చూసి శంకరులు ఆశ్చర్యపోయి ఆమెతో చర్చకు సిద్ధమయ్యారు. ఉభయభారతీదేవి చాలా తెలివైనది. శంకరులు బాల్యం నుండి సన్యాసి అని, ఆయనకు గృహస్థ ధర్మం లేదా దాంపత్య జీవితం గురించి ఎటువంటి అనుభవం లేదని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె చర్చను కామశాస్త్రం వైపు మళ్లించారు. సర్వజ్ఞుడైన నీకు గృహస్థాశ్రమంలో ఉండే అనుభవాలు, కామకళల గురించి ఏమి తెలుసు? ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞాని కావాలంటే అన్ని ఆశ్రమ ధర్మాల గురించి తెలిసి ఉండాలి కదా అని ఆమె ప్రశ్నించారు. శంకరులు బ్రహ్మచారి కావడం వల్ల ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యంగా మారింది. సన్యాసిగా ఉంటూ కామశాస్త్రాన్ని అభ్యసించడం నిషిద్ధం. అలాగని సమాధానం చెప్పకపోతే ఓటమి తప్పదు. అప్పుడు శంకరులు ఒక ఉపాయం ఆలోచించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తనకు 1 నెల సమయం కావాలని కోరారు. ఉభయభారతి అందుకు అంగీకరించారు. శంకరాచార్యులు వారు తన యోగశక్తి ద్వారా పరకాయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అమరుక అనే రాజు మరణించి ఉండటాన్ని ఆయన గమనించారు. శంకరులు తన శిష్యుల్ని పిలిచి తన భౌతిక శరీరాన్ని ఒక గుహలో భద్రపరచమని, తాను తిరిగి వచ్చే వరకు దానిని రక్షించమని ఆదేశించారు. అమరకరాజు శరీరంలో ప్రవేశించిన శంకరులు రాజభవనంలో గృహస్థ జీవితాన్ని గడిపారు. ఆయన ఒక సాక్షిగా ఉంటూనే రాణులతో గడుపుతూ కామశాస్త్రంలోని సూక్ష్మాలను, మానవ సంబంధంలోని లోతులను అర్థం చేసుకున్నారు. అయితే
అమరక రాజులో వచ్చిన అకస్మాత్తు మార్పును రాణులు గమనించారు. మునుపటి రాజు కంటే ఈ రాజు అత్యంత వివేకవంతుడిగా, దయ కలిగిన వారిగా ఉండడంతో ఎవరో మహాయోగి రాజు శరీరంలో ప్రవేశించారని వారు అనుమానించారు. ఈ యోగి తిరిగి వెళ్లకుండా చూడాలంటే రాజ్యంలో ఎక్కడైనా అనాథ శవాలు కనిపిస్తే వెంటనే దహనం చేయాలని మంత్రులు ఆజ్ఞాపించారు. మరోవైపు నెల గడువు ముగిసిపోతోంది. శంకరుడు ఇంకా తిరిగి రాకపోవడంతో గుహ వద్ద ఉన్న శిష్యులు ఆందోళన చెందారు. శంకరుడు రాజభోగాల్లో మునిగిపోయి తనను తాను మర్చిపోయారేమనని వారు భావించారు. అప్పుడు శిష్యులు గాయకుల వేషం వేసుకొని రాజభవనం దగ్గరకు వెళ్లారు. అక్కడ వారు అద్వైత సత్యాన్ని బోధించే గీతాలను పాడారు. ఓ ఆత్మ, నువ్వు ఈ శరీరానివి కావు, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి, నీ అసలు స్థితిని గుర్తు తెచ్చుకో అంటూ వారు పాడిన పాటలు శంకరులను మేల్కొలిపోయి. శంకరుడు తక్షణమే రాజు శరీరాన్ని వదిలి వాయు మార్గంలో తన అసలు శరీరం ఉన్న గుహవైపు పయనమయ్యింది. అప్పటికే రాజభటులు ఆ గుహను కనుగొని శంకరుడి శరీరాన్ని దహనం చేయడానికి నిప్పు పెట్టారు. చితి మంటలు ఎగిసిపడుతున్న సమయంలో శంకరుడి ప్రాణం తన శరీరంలోకి ప్రవేశించింది. ఆయన వెంటనే లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ కరాలంబ స్తోత్రం పఠించారు. జ్ఞానంతో తిరిగి వచ్చిన శంకరాచార్యులు ఉభయ భారతీదేవిని కలిశారు. ఈసారి ఆమె అడిగిన కామశాస్త్ర సంబంధిత ప్రశ్నలన్నింటికీ ఆయన అత్యంత ప్రతిభావంతంగా సమాధానాలు చెప్పారు. శంకరుడు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా అనుభవ జ్ఞానాన్ని కూడా పొందారని గ్రహించిన ఉభయ భారతి ఆయన ఎదుటి తల వంచి తన ఓటమిని అంగీకరించారు. ఆమె శంకరులను జగద్గురువుగా కొనియాడారు. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఏమిటంటే, సన్యాసం అంటే ప్రపంచాన్ని అసహ్యించుకోవడం కాదు, ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని నుండి విముక్తి పొందడం. అద్వైత వేదాంతం మరియు పూర్వమీమాంస మధ్య వ్యత్యాసాలను మనం చూడవచ్చు. మండన మిశ్రుడు తన ప్రతిజ్ఞ ప్రకారము సన్యాసం స్వీకరించారు. శంకరుడు ఆయనకు సురేశ్వరాచార్య అనే పేరు పెట్టారు. ఆయన శంకరుడు నలుగురు ప్రధాన శిష్యుల్లో ఒకరయ్యారు. ఉభయ భారతీదేవి కూడా తన భౌతిక శరీరాన్ని వదలాలని అనుకున్నారు. కానీ శంకరుడు ఆమెను లోక కళ్యాణం కోసం భూమిపైనే ఉండమని వేడుకొన్నారు. ఆమె అంగీకారంతో శంకరుడు కర్ణాటకలోని శృంగేరిలో ఆమెను శారదాంబగా ప్రతిష్ఠించారు. నేటికి శృంగేరి శారదాపీఠం విద్యాదేవతలకు నిలయంగా వెలుగొందుతోంది. శృంగేరి స్థాపన మరియు నేటి ప్రాముఖ్యత శృంగేరిలో పీఠాన్ని స్థాపించడానికి ఒక వింతైన కారణం ఉంది. శంకరుడు ఒకరోజు తుంగభద్ర నది ఒడ్డున నడుస్తుండగా ఎండలో ఒక పాము తన పడగను విప్పి ఒక కప్పకు నీడనివ్వటం చూశారు. సహజ శత్రువులైన పాము, కప్ప కూడా అంతటి మిత్రత్వంతో ఉండే ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనదని భావించి అక్కడ తన మొదటి మఠాన్ని స్థాపించారు. ఆదిశంకరాచార్యుల జీవితంలోని ఈ ఘట్టం మనకు ఎంతో విలువైన పాఠాలను నేర్పుతుంది. ఒక పండితుడు తన తప్పును అంగీకరించి కొత్త సత్యాన్ని స్వీకరించే వినయం కలిగి ఉండాలని మండనమిశ్రుడు నిరూపించాడు. ఒక మహిళ మేధస్సుతో జగద్గురువునే సవాలు చేయగలదని ఉభయ భారతీదేవి నిరూపించారు. సత్యాన్ని అన్వేషించే క్రమంలో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవాలని శంకరుడు చూపించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న సనాతన ధర్మం వెనుక ఇటువంటి మహానుభావుల మేధోమథనం ఎంతో ఉంది. ముగింపుగా మన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిద్దాం. అద్వైత సిద్ధాంతం చెప్పే అందరిలోనూ దైవం ఉన్నాడు అనే భావనను అలవర్చుకుందాం. ఈ వీడియో ద్వారా మీరు ఆదిశంకరులు మరియు ఉభయ భారతీదేవి గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.